ఈస్ హారిక స్మైలీ. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్ రెసిపీస్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే చిలకడ దుంపతో పాయసం అనమాట. చిలకడ దుంప పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇది స్వీట్ పొటాటో. నేను ఇది ఉడకబెట్టి దీనిపైన తొక్కు తీసి పెట్టుకున్నానండి. కప్పు బెల్లం, ఒక కప్పు షుగర్, నెయ్యి, పాలు, సగ్గుబియ్యం, ఇవి నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం ఇలాచీ పౌడర్. సో ఇప్పుడు చూసాం కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు దీనిలో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక కప్లో తీస్తున్నాను. దీనిలో కిస్మిస్, ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ చిలకడ దుంప ఉంది కదా, దీన్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. కప్పు బెల్లం అండి, ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. పాలు పోయాలండి. ఇందాక సగ్గుబియ్యం చూపించాను కదా మీకు, బియ్యం కూడా దీనిలో వేసేసుకోవాలి. కొంచెం షుగర్ వేస్తున్నాను దీంట్లో. కిస్మిస్, జీడిపప్పు, బియ్యం ఉడకడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఒక 5 minutes మూత పెట్టుకుంటాం. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. దీనిలో నేను ఇందాక నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా స్వీట్ పొటాటోని, అది దీనిలో వేసేస్తున్నానండి. ఉండలు చుట్టూ ఇలా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నామండి.
చిలకడ దుంప పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి.